అందరికీ నమస్కారం గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం తెలంగాణలో చాలా ఫేమస్ అయిన కొమరవెల్లి స్వామి మల్లన్న టెంపుల్ అయితే వెళ్తున్నాం. వీడైతే ఫోన్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ అయితే మేము జర్నీలో ఉన్నాము. కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము. సిద్దిపేట కూర్చుందా సిద్దిపేటగా మేమైతే కొమరవెల్లి జాతర జాతర ఏమంటారు అన్నా మీరు? కొడతాడు ఆడి బంగారం తెచ్చి పెళ్ళాన్ని వెయ్యి మరి కొమరవెల్లి మల్లన్నకి ఏం తీసుకోవాలి? బంగారం తీసుకెళ్ళాలి. పెళ్ళానికి పెట్టు బంగారం కడుపులకి తెయ్యి పెడలిత కట్టు కొడుకు కుడతాడు ఖచ్చితంగా కుడతాడు. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ ని కలిశాను ఆఫ్టర్ 6 months. చాలా చాలా సంతోషంగా ఉన్నది. వీళ్ళను కలిసిన ఇది శుభవేళలో మేము టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మా ఒక చెడ్డి మిత్రుడు పెళ్లి కుదిరినది, సో అతని పెళ్లికని వచ్చాము. సో ఈ రోజు అతనిది కుంకుమల కార్యక్రమం ఉన్నది. మళ్ళా నీ తడికత్తా నా కొడుకు ఉంటే నీ పేరు మంచిగా కొమరవెల్లి మల్లన్న బంగారం దొరుకుతారు. బంగారం అంటే ఏం బంగారం? పసుపు బంగారం. అక్కడ పసుపు పసుపు బంగారం ఖచ్చితంగా ఈ అమ్మ అన్నట్టయితే నేను ప్రస్తుతం ఇప్పుడు కొమరవెల్లి మల్లన్నకైతే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన సార్ మా అక్కడికి వెళ్ళి పసుపు బండారాలు తీసుకొచ్చి మా వాటి అమ్మ చెప్పినట్టయితే ఖచ్చితంగా. ఓకే, సరే సరే. బస్ అయితే ఒక బస్ స్టాండ్ లాగింది. ఇక మేమేం తినకుండానే మల్లన్న స్వామి దర్శనం తర్వాత ఏమన్నా తిందామని అనుకున్నాం. బట్ ఎవరమా ఆగలేకపోతున్నాము, ఎందుకంటే పొద్దు నుంచి మేము ఏం తినలేమన్నట్టు. తినకుండానే వెళ్దామని మా ఫ్రెండ్స్ అన్నారు. కానీ ఆఖరికి వస్తే వాళ్ళకి ఆకలి ఎంత అవుతుంది, ఏమన్నా తినాలి. ఇక్కడ స్నాక్స్ అయితే కనబడ్డాయి. ఇవాళ మేము దిగి పెళ్లి పోతా అనుకుందాం, కానీ పెళ్లి ఉందండి. ఇవాళ రాత్రి హల్దీ ఉంది. సో ఇక్కడ మేము కొద్దిగా ఎంజాయ్ చేద్దామని టెంపుల్ కి వెళ్తున్నాము. బస్సు అయితే కొమరవెల్లి మల్లన్న కొండపైకి అయితే వెళ్ళదట. ప్రస్తుతానికి అయితే మాకు ఇక్కడ దిగుమన్నాడు. ఎక్కడ అంటే తమ్మారెడ్డి పల్లి కాడ అయితే దిగినాము మేము బస్ స్టాండ్ లో. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మేమైతే కొమరవెల్లి మల్లన్న కమాన్ కాడ అయితే దిగినాము. ఇక్కడ లారీల మీద కూడా కొమరవెల్లి అని రాస్తుంది. అండ్ ఇది కొమరవెల్లి మల్లన్న కమాన్ అన్నమాట. ఏం చెల్లి మేము ఆటోకి వెళ్తాము, ఎందుకంటే ఇక్కడ నుంచి బస్సులు ఏవి లేవు కాబట్టి. కొమరవెల్లి మల్లన్న కమాన్ అయితే రినోవేషన్ చేస్తారు, చూసుకోవచ్చు మీరు. ఇది ఇక్కడైతే ఆటోలో మినిమం 10 మంది అయితే కూర్చుంటూ, మన ముంబై లెక్క కాదు 4 members అని. ఆ ప్లేస్ మనకి ఎందుకంటున్నా అంటే ఈ సీట్ లో కూర్చుంటే కదా మంచిగా వీడియోలు తీయచ్చు, అందుకే ఈ విధంగా అయితే కూర్చొని వెళ్తున్నాము ఆటోలో మేమైతే. ఈ సీన్ సేమ్ మన సన్న సత్యమూర్తిలో అల్లు అర్జున్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆటోలో ఎట్లయితే కూర్చుంటారో అట్లుంది పరిస్థితి. మనం ఆటోలో సైడ్ ఇక్కడైతే రాసింది శ్రీ మల్లికార్జున స్వామి దర్శనముకు వెళ్ళు దారి అని. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కొండనైతే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే దగ్గర చేరుకున్నాము. ఇది కొమరవెల్లి మల్లన్న స్వామి మల్లొక్క కమాన్ వచ్చింది. కమాన్ అయితే వెళ్తున్నాము. మొత్తానికి అయితే మేము చేరుకున్నాము. దగ్గరలో కనబడుతుంది. ఇక్కడ ఆటో దిగి ఇంచెలు వెళ్తాం అన్నట్టు. ఇక్కడైతే కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లే ముందు అయితే తీసుకువెళ్సిన కొన్ని సామాన్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే కొమరవెల్లి మల్లన్న స్వామికి సంబంధించిన మొక్కులు చెల్లించడానికి అయితే కొన్ని సామాన్లు అయితే తీసుకెళ్లొచ్చు అన్నట్టు. ఇవి కూరమీసాలు అండ్ ఇవి కండ్లు. ఇది ఉయ్యాల, ఎవరైతే సంతానం కోసం మొక్కుకుంటారో వాళ్ళ కోసం. బట్ నేనైతే ఏం తీసుకోని అనుకున్నా, కానీ ఇతనైతే నాకైతే అన్నాడు కి కూరమీసాలు పట్టినామాలన్నా ఉండిలో వేస్తే మంచిది అన్నాడు. సరేలే అని చెప్పి నేను కూడా తీసుకున్నా. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం అయితే ఏరుకున్నాము కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కి అయితే. ఇక్కడైతే తెలుగులో బోర్డులు అయితే పెట్టిర్రు దర్శనానికి దారి అని. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదైతే ఫోటో స్టూడియో అన్నమాట. ఎవరికైతే స్వామి వారితో ఫోటోలు దిగాలని ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగచ్చు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కి అయితే చేరుకున్నాము. ఇదే కొమరవెల్లి మల్లన్న స్వామి మెయిన్ ఎంట్రెన్స్ గేటు. ఇక్కడ నుండే మనం ముందుకెళ్ళాలి. అయితే ఫ్రెండ్స్, మేము కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కి అయితే ఫైనల్ గా చేరుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు గుడి బంద్ ఉంటదట. అయితే గుడి దగ్గరలో రేణుక టిఫిన్స్ అండ్ మీల్స్ అని ఉండే ఇక్కడికి వచ్చినాం.
అయితే ఫ్రెండ్స్ దర్శనం తర్వాత తిందామని మేము అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది 1 గంట 4 గంటల వరకు బంద్ ఉంటుందని. అందుకే ఇక ఆ లోపు ఏమైనా తిందాము, లేకపోతే దర్శనానికి వెళ్ళలేకపోతామని చెప్పి ఇక తినేసి వెళ్తున్నాము. ఇక్కడ మీల్స్ అయితే చాలా సూపర్ టేస్ట్ గా ఉన్నాయి. కడుపు నిండా అయితే తిన్నాము. తిన్న తర్వాత 4 గంటల వరకు ఏం చేయాలని చెప్పి ఇక్కడ రిలాక్స్ కూడా అవుతున్నాము. ఒగ్గు పూజార్ల నిలయం అయితే ఎవరికైతే మల్లన్న స్వామి పట్టణానికి సంబంధించిన ఒగ్గు పూజలు కావాలో వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు. అయితే ఈ దారికి ఎదురుగానే ఉంటది ఒగ్గు పూజార్ల నిలయం అని. అయితే మీరు రావాలనుకుంటే ఇక్కడ కూడా వచ్చి తీసుకెళ్లొచ్చు. 4 గంటల వరకు ఏం చేయాలని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాం. ఇంకా యూట్యూబ్ ఛానల్ పెడతాం, పని చేస్తా ఉంటాం. అది నాకే ఇన్వర్టర్ పెట్టుకుంటాం. ఆర్య వైశ్య నిత్యాన్న సత్రం అయితే ఎవరికైతే గదులు కిరాయికి కావాలో వాళ్ళు ఇక్కడికి వచ్చి కిరాయికి తీసుకొని ఉండొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ స్వామికి సంబంధించిన బోనాలు అయితే వండుకుంటుర్రు, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ. వీళ్ళైతే ఫ్రెండ్స్ స్వామివారి బోనాన్ని అయితే భక్తి శ్రద్ధతో అయితే ప్రిపేర్ చేసుకుంటారు, చూసుకోవచ్చు మీరు. ఇది కుమరవెల్లి గుండం అన్నమాట. ఇక్కడ స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. గుండం కుమరవెల్లికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తారు. ఇది ఇక్కడ స్నానాలు చేసేది అన్నట్టు. ఇది అగ్నిగుండం. ఈ శివరాత్రి టైంలో చాలా ఉంటాయా. ఇది పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఎవరైతే 4 వీలర్ 2 వీలర్ లో వస్తారో వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే బోర్డ్స్ అయితే పెట్టిర్రు, మీరు కావాలనుకుంటే చదువుకొని వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళాలో. ఇదైతే గుడి మెయిన్ ఎంట్రెన్స్ దారి అన్నమాట, అంటే రాజగోపురానికి దారి. ఎక్కడైతే స్వామివారి బోనానికి సంబంధించిన సామాన్లు, పూజకు సంబంధించిన సామాన్లు అన్ని ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళి. దానిలో అయితే 3 పిల్లలు ఆడుకుంటూ కనబడతారు. వాళ్ళు అనుకుంటున్న పెద్ద బ్లాగర్ అని, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమంటారు. ఇచ్చట అయితే ఫోటో స్టూడియోలు విగ్రహాలతోటే ఉంచిర్రు, ఎందుకంటే భక్తులు ఫోటోలు దిగి వెళ్తారని. ఇది అన్విక డిజిటల్ ఫోటో స్టూడియో అన్నమాట. ఇక్కడ స్వామి వారిని మంచిగా ప్రతిష్ఠించారు. భక్తులు స్వామివారితో మంచిగా ఫోటోలు దిగి వెళ్ళడానికి కోసం. అయితే స్వామివారికి చాలా ఇష్టమైన పసుపన్నారు అన్నమాట, అవి కూడా తీసుకెళ్లొచ్చు. 4 గంటలకి తిరిగి ఓపెన్ అవుతుంది అని అన్నారు కదా, వచ్చేసినాం మేము. ఇక 4 గంటలకి తినిచేసి గుడికైతే వచ్చినాము. ఇదే గుడి ప్రవేశ ద్వారము. ఇక్కడైతే చెప్పులు, లగేజ్, మొబైల్ అన్ని ఇక్కడనే పెట్టి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చెప్పులు అన్ని విడిచి వెళ్తున్నాము. సో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవాలయానికి సెల్ ఫోన్ల అనుమతి లేదు. సో మేమైతే ఫోన్లన్నీ బయటనే సబ్మిట్ చేస్తున్నాం, ఓన్లీ నా ఫోన్ తప్ప. వీళ్ళైతే ఫోటోలు దిగుతారు కావాలి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైన భక్తుల నమ్మకం ఏంటంటే ఈ చెట్టు వచ్చేసి గంగిరేగి చెట్టు అన్నమాట. ఈ చెట్టు మీదకి భక్తులు తమ మనసులో ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని పూలదండను పైకి వేస్తారు. అయితే ఇక్కడ భక్తుల నమ్మకాన్ని అయితే నేను కూడా పాటించాను, మీరు కూడా కనుక వస్తే తప్పక పాటించండి. అయితే ఫ్రెండ్స్ ఇది గర్భగుడిలోకి మెయిన్ ఎంట్రన్స్. స్వామివారి దర్శనానికి కోసం అయితే దీని ద్వారానే వెళ్ళాలి. అయితే పట్నాలు ఈ విధంగా వేసుకుంటారన్నమాట. అయితే మీరు కొబ్బరికాయలు ఏమైనా తెస్తే వీళ్ళకి ఇస్తే వీళ్ళు కొట్టిస్తారు. అయితే ఇన్ని రోజులు నేను అనుకున్నా నేనే హ్యాపీగా లేనా అని అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చాక ఈ పూలదండలను చూసాక తెలిసింది ప్రపంచంలో నేనే కాదు అందరికి ఏదో విధంగా కష్టాలు ఉన్నాయని. ఇక్కడి ఆలయ వాతావరణం చాలా ప్రశాంతంగా భక్తితో నిండిపోయి ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పకుండా మంచి అనుభూతి కలుగుతుంది. ఇప్పుడే శ్రీ మల్లికార్జున స్వామి వారి దివ్య దర్శనం చాలా బాగా జరిగింది. మల్లన్న స్వామికి స్వామివారి దర్శనం ప్రశాంతంగా ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది. ఈ పవిత్ర క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలోని లడ్డు ప్రసాదం కౌంటర్ దగ్గర ఉన్నాం. దర్శనం తర్వాత భక్తులు ఇక్కడ నుంచి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని తీసుకుంటారు. స్వామివారి ప్రసాదం అంటే కేవలం ఒక లడ్డు కాదు, భగవంతుని ఆశీర్వాదంగా ప్రతి ఒక్కరూ భక్తితో స్వీకరిస్తారు. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే దర్శనం కంప్లీట్ అయింది. ఇక స్టేటర్లు పెట్టడానికి కోసం అయితే ఫోటోలు దిగుతున్నాం, అందరికి తెలియాలి కదా మేము ఇక్కడికి వచ్చినట్టు. సో గైస్ ఇది మన కొమరవెల్లి మల్లన్న స్వామి టెక్నల్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటే ట్రావెల్ అండ్ టెంపుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.